ఆత్మ సంగతి చెప్తాను మాట చెప్పగలవాడుని కాక భయపడకము నీకు నేను తోడై ఉన్నాను. నీ కాలంలో సమం నేను మార్చబోతున్నాను. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నీ మనసు నీ హృదయాన్ని నిభ్రమించుకో. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెప్పగలవాడు కాక నీ ఆత్మ జీవితంలో దేని విషయంలో నువ్వు పరిగెత్తి ఏదైతే నువ్వు పొందుకోవాలని నీ ఆత్మ జీవితంలో ఏదైతే పొందుకోవాలని నువ్వు పరిగెత్తిపోయి అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఓడిపోయి తలదించుకున్నావా, ఇక జరగదు అనుకొని నీ చేదన్మలో పడిపోయినవా? సహోదరుడా, ఈ రోజున యేసయ్య మీ తలలో పైకెత్తబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినుగాక భయపడకము, దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినుగాక. మునుపు వాటిని జ్ఞాపకం చేసుకోకు, నీ పూర్వపు కాలపు సంగతులు తలించుకొనకు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు నీ కాలములు సమయంలో దేవుడు మార్చేయబోతున్నాడట. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు ఎక్కడైతే నీ ఆత్మ జీవితం ఎడారి జీవితంలోకి అయిపోయిందా, ఈ రోజున ఆ ఎడారిలో ఏ దారి గుండా వెళ్ళాలో తెలియక అల్లాడిపోతున్నావా? తెలియక ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినడుగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు ఈ రోజున నీ ఆత్మ జీవితంలో ఎవరైనా క్రీస్తున్నందంటే నూతన సృష్టి, పాతవి గతించెను, క్రొత్తవి మొదలయ్యను. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినుగాక. ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, స్ట్రాంగ్ బ్రేక్ చేయబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినుగాక. యోబు సమస్తం కోల్పోయినట్లు దేవుడు ఈ రోజున యోబు సమస్తం కోల్పోయి తిరిగి మళ్ళీ యోబుకు 200 ఇచ్చినట్లుగా ఈరోజు నీ ఆత్మ జీవితంలో ఏమి కోల్పోతున్నావు? ఈ రోజున ఆత్మ సంగతి చెప్తున్నా మాట చెవిగల వాడు వినిగాక. దేవుడు రెట్టింపు దేవునికి ఇవ్వబోతున్నాడు. నువ్వు ఓడిపోయినప్పుడు చోటునే దేవుడిని తల పైకెత్తబోతున్నాడట. నువ్వు ఏ సందర్భంలో కన్నీళ్ళు విడుస్తున్నావు, నువ్వు మనసారా నువ్వు దేవుని స్తుతించబోతున్నావట. నీ ఆత్మ జీవితంలో నవ్వుతో క్రొవ్విన దూడల వాళ్ళే గంతులు వేసినట్లు నువ్వు గంతులు వేయబోతున్నావు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినడిగాక. ఆ ఎడారిలో వారికి దాహం తీర్చుకోవడానికి నీళ్ళు లేకపోయినప్పుడు మొరపెట్టినప్పుడు ఆ బండలు చీల్చినట్లు ఈ రోజున నీ ఆత్మ జీవితంలో ఒక వాగ్దానం పట్టుకున్నావా, దర్శనం పట్టుకున్నావా? పరిగెత్తుకుంటూ పోయి అలసిపోయి సొమ్మసిల్లిపోయిగా ప్రార్థిస్తున్నావా? ఒక ప్రార్థన జీవితం కలిగి విశ్వాసంతో యాత్రలో పరిగెత్తుకుంటూ వెళ్తున్నావా? ద్వారాలు మూసుకుపోయినాయా? ఏ ప్రశ్నకు జవాబు రాలేదో దేవుడు చెప్తాడు. అక్కడ ఎడారిలో బండను చీల్చినట్లు ఈ రోజున నీ ఎడారులు అంటే నీ జీవితంలో నువ్వు ఊహించిన కంటే అత్యధిక అడుగుల కంటే ఊహించిన కంటే అత్యధికంగా దేవుడు నీకు గొప్ప ద్వారాలు తెరవబోతున్నాడట. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినుడిగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నీ కాలములు సమములు దేవుడు మార్చబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినుడిగాక. అందుకే యేసయ్య అంటాడు ఈ రోజున ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నీ మనసు నీ హృదయాన్ని నిబ్బరంచుకోమని అడుగుతున్నా. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినడిగాక. అందుకే దేవుడు సెలవిస్తాను నీ ఆత్మ జీవితంలో ఈ రోజున నీ కోరికను సిద్ధంపోయే ఆలోచన యావత్తు మొత్తము దేవుడు సఫలపరచబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినడిగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకే ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక మాట సెలవిస్తాడు ఈ రోజున. నువ్వు అనుకోవచ్చు నా ప్రార్థనకు జవాబు రాలే, ఇంకెంతవరకు అనుకోవచ్చు. ఈ రోజున ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. నీ ఆత్మ జీవితంలో ఎందుకు ఆలస్యం చేస్తుండో తెలుసా? ఈ రోజున దేవుడు సెలవిస్తాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడట. అంతము వరకు దేవుడిని నడిపిస్తారట. తన కుమారునికి సావాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆత్మ సంగతి చెప్తా ఆయన చెప్పి చేయకుండా, ఆయన ఇచ్చిన మాట స్థాపింపకుండా, ఆయన అబద్ధమానుడుకు మానవుడు కాదు, పచ్చితపరుడుకు నరపుత్రుడు కాడు. ఈ రోజున ఆయన అబద్ధం ఆడడానికి మానవుడు కాదు. సహోదరుడా, ఈ రోజున నీకేదైతే ఏ వాగ్దానం ఏ దర్శనం ఏదైతే దేవుడు చేస్తానని చెబుతున్నాడో 100% దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినడిగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యెషయా గ్రంథము 63వ అధ్యాయం 4వ వచనం. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినడిగాక. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 4వ వచనం. పగ తీర్చుకుని దినము నా మనసుకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. అంటే నేను అబద్ధం అనడానికి నీ మానవునే కాను, అబద్ధం ఆడడానికి నీ మానవుని కాను, పశ్చాత్తపరుడకు నరపుత్రుని కాను. మాట ఇచ్చి
నెరవేర్చలేనా? మాట ఇచ్చి స్థాపించలేనా? దేవునికి ఇచ్చిన మాట నీ జీవితంలో నెరవేర్చేంత వరకు దేవుడు విడవడట, ఎడబాయడట. సహోదరి సహోదరుడా, నీ మనస్సు నీ హృదయాన్ని నిబ్బరగుంచుకో. ఏ ద్వారం మూసుకుపోయిందో, ఎక్కడైతే నువ్వు కన్నీళ్ళు విడుస్తున్నావో, దేవుడు నీ జీవితంలో ఆనంద బాష్పాలు ఇవ్వబోతున్నాడట. ఒక అనుభవపూర్వకమైన సాక్ష్యము నీలో స్థిరపరచబడబోతున్నాడట. క్రీస్తుని గూర్చిన సాక్ష్యం ఇగో. క్రీస్తుని కూర్చున్న సాక్ష్యం వేసాయి నమ్ముకున్న నా దేవుడు నాకు కన్నీళ్ళు తుడిచిండు, అప్పులకెళ్ళి విడిపించిండు, వ్యాధి తగ్గించిండు, రోగం తగ్గిపోయింది, నాకు వివాహం జరిగింది, నాకు పిల్లలు పుట్టిండు, ఇగో ఈ సందర్భం అప్పులు తీర్చేసిండు, నాకు బిజినెస్ ఇచ్చిండు, కాంట్రాక్ట్స్ ఇచ్చిండు, ఈ దేవుడు నాకు ఈ ద్వారాలు తెరిచిండు. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినను కాక ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు న్యూ బిగినింగ్. ఈ రోజున దేవుడి నీ జీవితంలో ఒక నూతన ఆరంభాన్ని సృష్టించబోతున్నాడట. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు విననుగాక. సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుడు నీ జీవితంలో నూతన ఆరంభాన్ని సృష్టించబోతున్నాడట. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. నీ ప్రార్థనలు జ్ఞాపకార్థముగా నా సన్నిధికి చేర్చబడి ఉన్నాయి. మరి ఈ రోజున దేవుడు సెలవిస్తాడు. ఇది నీ ప్రశ్నకు జవాబు. ఆయన అబద్ధం అనడానికి మానవుడు కాదు, పశ్చాత్తపడుడు ఒక నరపుత్రుడు కాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చుకుంటున్నా, ఇచ్చిన దాన్ని స్థాపింపకుంటున్నా. దేవుడు భయపెట్టలేదే, దేవుడు శపించలేదే. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినడుగాక. పగ తెచ్చుకునే దినము నా మనసుకు వచ్చి ఉండెను, విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చి ఉండెను. సహోదరి సహోదరుడు, ఎందుకు భయపడుతున్నావు? ఇగో నీ ప్రార్థన సన్నిధికి చేరింది. ఇగో నీ తలంపులు, నీ పకారం నిత్యం నా ఎదుట ఉన్నాయి. ఇగో రేయి పగలు నాకు అందృష్టి నీ మీద పెట్టినాను. ఇక నేను నీకు శ్రేష్టమైన జ్ఞానమును బోధించుచున్నాను. పగ తెచ్చుకునే దినము నా మనసుకు వచ్చి ఉన్నాను. దేవుడు సెలవిస్తాడు. ఇగో ఈ ప్రార్థనతో నీ కాలము సమయం మార్చబోతున్నాను. ఈ ప్రార్థనతో నువ్వు సమస్తం కోల్పు నీకు ఇవ్వబోతున్నా. ఈ ప్రార్థన ద్వారా నీ గతాన్ని మార్చబోతున్నాను. ఈ ప్రార్థన ద్వారా నీకు జాబు ఇవ్వబోతున్నాను. ప్రతిదీ దేవునికి ఇస్తాను లెక్క పెట్టుకుంటున్నట. ప్రతి దానికి సమయం కలదు. ఆకాశం కింద నువ్వు చేసే మానవుడు చేసే ప్రతి ప్రయత్నంకు సమయం కలదు. అంటే ఈ రోజున ఏ అద్భుతం కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో టైం పెట్టుకున్నట. ఆ టైం ఈ రోజు నీ జీవితంలో నూతన ఆరంభం జరగబోతున్నది. నువ్వు సేవకునివా, విశ్వాసవా, ఎంప్లాయీవా? ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు వినడుగాక. అందుకని పగ తెచ్చుకునే దినమున మనసుకు వచ్చి ఉండేను, విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చి ఉండేను. దేవుడు చెప్తాడు, పగ తెచ్చుకుని దినం నా మనసుకు వచ్చినంటే ఈ రోజున దేవుడు మీకు జీవితంలో గొప్ప విడుదలయ్యబోతున్నాడు. గొప్ప మేలుని నీ జీవితంలో జరిగించబోతున్నాడు. నీకిచ్చిన దర్శనం దేవుడు మర్చిపోలే, నీకిచ్చిన పిలుపును మర్చిపోలే, నీకిచ్చిన మాట, నీకిచ్చిన ప్రవచనాన్ని దేవుడు చెప్తాను. ఈ రోజున ఎవరైతే ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటుల్లో, ఏ సమస్యలో ఉండి, ఏ బాధలు ఉండి, ఎక్కడ కృంగిపోయి, ఎక్కడ విలవేయబడి, ఎక్కడ అవమానపరచబడి, నిందించబడి, సమస్తం కొలువైన ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? సహోదరి సహోదరుడా, ఈ రోజున యేసయ్య అంటాడు, ఈ రోజున ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినడుగాక. పగ తీర్చుకొను దినమున మనసుకు వచ్చి ఉండెను, విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చి ఉండెను. అంటే ఈ రోజున దేవుడు, నువ్వు అనుకో, నువ్వు మౌనంగా ఉన్నా దేవుడు మౌనంగా ఉండలేడు. పగ తెచ్చుకున్న దినం నా మనసుకు వచ్చి ఉన్నాడు. ఈ రోజున ఆయన మనసుకు వచ్చి, అంటే ఈ రోజున శత్రువు మీద ఆయన పగ తెచ్చుకోబోతున్నాడట. ఏ సమస్య నేను ఇబ్బంది పెడుతుందో వాళ్ళకి దేవుడు విడిపించబోతు. దేవుడు చెప్తాడు, పగ తెచ్చుకున్న దినం నా మనసుకు వచ్చినండి. నేను భయపెట్టలేదే, నేను శపించలేదే. దేవుడు భయపెట్టలేదే, నేను ఏం భయపెట్టగలను? దేవుడు శపించలేంది నేను ఏం శపించగలను? బిలాం వచ్చి బాలక్తో చెప్తాడు. బాలకి ఏమన్నాడు, ఈ అమౌంట్ నీకు ఇచ్చేస్తాయా, నీ నోటికుంటే ఏ మాట వెళ్తా మాట రుడిపరచబడబోతున్నది కదా, ఈ మాట పలుకు అన్నప్పుడు నో. అప్పుడు బిలాం అంటాడు, సరే నేను ప్రార్థిస్తాను, దేవుడు నాకు ఏం చెప్తే అది మీకు బోధిస్తాను చెప్పేస్తాక. కానీ ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో సహోదరుడు నువ్వు అనుకోవచ్చు, దేవుడు నా చేయి వదిలిపెట్టినా. నో, దేవుడు నిన్ను భయపెట్టలేదు, దేవుడు శపించలేదు. అంటే ఏ మంత్ర తంత్రాలు నీ జీవితంలో జరిగాయి అని చెప్తాడు. ఏ సమస్య నేను ఇబ్బంది పెడుతుందో ఆ సమస్య ఈ రోజున ఆగిపోతుంది. నీకు ప్రతి రేపటి నార్మల్ వస్తుంది. అందుకే పగ తెచ్చుకుని దినం నా మనసుకు వచ్చిందంటే నాతోడు నిత్యము నేను ఆశీర్వదిస్తాను అని చెప్తాను. ఈ రోజున
విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చి ఉండను. ఇగో నీవు విడుదల పొందే సమయం వచ్చింది. ఆ ప్రార్థనకు జవ పొందుకునే సమయం వచ్చింది అంటాడు.